సో ఫైనల్లీ నా డ్రీమ్ కెమెరా అయితే నేను పర్చేస్ చేశాను. సో చాలా రోజుల నుంచి 5 years నుంచి మన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం. సో ఫస్ట్లో నేను రెడ్మీ K20లో వీడియోస్ రికార్డ్ చేసేవాడిని. తర్వాత రీసెంట్గా ఒక 1 year నుంచి ఐఫోన్లో రికార్డ్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఎందుకు నాకు క్వాలిటీ నచ్చట్లా, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ప్రొఫెషనల్గా చేద్దాం అని చెప్పేసి బ్లాక్ క్లాత్ వేస్తుంటే ఐఫోన్లో అది సరిగ్గా రికార్డ్ అవ్వట్లా. అంటే బ్లాక్ రావట్లేదు, ప్యూర్ బ్లాక్ రావట్లేదు, కొంచెం వైట్ షేడ్ వస్తుంది అనమాట. సరే ఇది కెమెరా పెడితేనే సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇన్ని రోజులు స్టిక్కర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దాని మీద కూర్చొని చేస్తా ఉన్నాను. సో సేల్లో ఒక 1 week బ్యాక్ నేను అనుకున్నాను, సేల్ స్టార్ట్ ఒక 1 week బ్యాక్ ఫిక్స్ అయ్యాను కెమెరా కొనేద్దాం అని చెప్పేసి. మనీ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. సో కెమెరాతో పాటు చాలా కొనేసాను అనమాట. అన్ని స్టూడియో కోసమే, అన్ని మన యూట్యూబ్ ఛానల్ కోసమే చాలా పర్చేస్ చేశాను. వర్త్ 1 lakh rupees వర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కొనేసాను అనమాట. సో ఏమేమి కొన్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. అసలు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు కొనాలంటే మాత్రం ఖచ్చితంగా 1,10,000, 1,05,000, 1,10,000 ఖచ్చితంగా అవుతుంది. నేను మాత్రం మొత్తం కలిపి 90,000 రూపాయలు కొన్నా. ఆఫర్స్, కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి లోయెస్ట్ ప్రైస్, ప్రతి ప్రోడక్ట్ వాటి యొక్క లోయెస్ట్ ప్రైస్లో కొన్నాను. సో మీరు కూడా ఏదైనా ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఏమైనా కొనాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఏఎస్ టెక్ డీల్స్ అని ఉంటుంది. దీనిలో మీకు స్పామ్ కంటెంట్ ఉండదు. ఓన్లీ మన కేటగిరీ, మన ఎలక్ట్రానిక్స్ టెక్ సంబంధించిన గ్యాడ్జెట్స్ మాత్రమే అందులో పోస్ట్ చేస్తాము. సో ఓన్లీ వర్త్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. సో గ్రూప్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఏదైనా డీల్ రాగానే మీకు వర్త్ అనిపిస్తే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా వరకు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. దాదాపు నేను ఒక 15,000 రూపాయలు సేవ్ చేశాను అనమాట. అయితే ఒక్కటి ఏమేమి కొన్నాను చెప్పుకుంటూ వస్తే, ఫస్ట్ నా డ్రీమ్ కెమెరా సోనీ ZV-E10. సో ఈ కెమెరా కొనే ముందు నేను చాలా మంది యూట్యూబర్స్ని అడిగాను అసలు ఏ కెమెరా బాగుంటుంది, ఏది తీసుకుంటే బెటర్ అనేసి. నాకు క్రియేటర్స్ అందరిని అడిగాను. అయితే చాలామంది కెనాన్ 200D Mark II యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకో కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు, వద్దురా కెనాన్ 200D Mark II మాత్రం వద్దు, ఇంకేదైనా తీసుకో, సోనీకి వెళ్ళిపో అని చెప్తున్నారు. ఎవరిని అదే మాట చెప్తున్నారు. సో ఇంకా సోనీకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సోనీలో మనకి ఏమున్నాయి, మన బడ్జెట్లో ఏమున్నాయని చూస్తే 2 ఆప్షన్స్ కనిపించాయి. సోనీ ZV-E10 ఒకటి ఇది, అండ్ సోనీ ఆల్ఫా A6400 అని ఒక కెమెరా. అదేంటంటే కొంచెం కాస్ట్ ఉంది, 70,000. బాడీ ఒకటి 70,000 ఉంది. ఇది బాడీ ఒకటే 52,000 ఉంది. ఎందుకంత సరే మన దగ్గర అంత బడ్జెట్ లేదు, ఇది తీసుకుందాం అని చెప్పేసి నేను ZV-E10 తీసుకున్నాను. మెయిన్లీ ZV-E10 ఎందుకంటే ఇది ఫ్లిప్స్ కెమెరా ఉంటుంది. సో ఇట్లా ఫ్లిప్ చేసుకోవచ్చు. మన స్క్రీన్ ముందు నుంచి మనం ఏది రికార్డ్ అవుతుందో చూడొచ్చు. A6400 ఏంటంటే ఫ్లిప్ స్క్రీన్ అనేది పైకి వస్తుంది, సైడ్కి రాదు, పైకి వస్తుంది అనమాట. సో అది ఎందుకో నాకు డిజైన్ నచ్చలా, సరే ఇంకొద్దులే అని చెప్పేసి సోనీ ఆల్ఫా ZV-E10 అయితే తీసుకున్నాను. కిట్ లెన్స్ తీసుకోలేదు, ఓన్లీ సపరేట్గా నేను ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. ఓన్లీ బాడీ తీసుకున్నాను, సపరేట్గా ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. ఈ బాడీ వచ్చేటప్పటికి నాకు 52,500 పడింది. కార్డ్ ఆఫర్తో కలుపుకొని 51,500 వచ్చింది. అదే బాక్స్ చూడడానికి ఏ విధంగా ఉంది, బాక్స్ లోపల మనకి మెమరీ కార్డ్ ఇచ్చుంటారు. చాలా కెమెరాస్లో ఇవ్వనంట మెమరీ కార్డు, దీనికైతే ఇచ్చున్నారు. దాంతోపాటు బ్యాటరీ ఛార్జర్ ఇచ్చుంటారు, విండ్ స్క్రీన్ ఇచ్చుంటారు, మెడలో వేసుకోవడానికి ట్యాగ్ ఇచ్చుంటారు, అండ్ బ్యాటరీ ఇచ్చుంటారు. లెఫ్ట్ సైడ్ కంపార్ట్మెంట్లో డైరెక్ట్గా కెమెరా బాడీ అయితే ఉంటుంది. చాలా ప్రీమియం ఉందన్నమాట. హోల్డ్ చేస్తుంటే చేతులు పట్టుకుంటే మాత్రం చాలా ప్రీమియం ఉంది, చాలా కాంపాక్ట్ ఉంది. బండ కెమెరా కాకుండా చాలా కాంపాక్ట్గా ఉందన్నమాట కెమెరా. అండ్ లెన్స్ కూడా అంతే. లెన్స్ నేను తీసుకున్న లెన్స్ వచ్చేటప్పటికి ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. కిట్ లెన్స్ ఎందుకులే అని చెప్పేసి నేను ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనం షూట్ చేసేటప్పుడు వీడియోస్ రికార్డింగ్కి ప్రైమ్ లెన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి, బ్యాక్ బాగా బ్లర్ అవుతుందని చెప్పేసి ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. ప్రైమ్ లెన్స్ వచ్చేటప్పటికి 50mm ప్రైమ్ లెన్స్ f1.8 అపర్చర్తో వస్తుంది. సోనీలో చీపెస్ట్ లెన్స్ అనమాట. యాక్చువల్గా సోనీ లెన్స్ చాలా కాస్ట్ ఉంటాయి. ఏ లెన్స్ కూడా 40,000, 50,000 పెట్టాలన్నమాట. బట్ ఈ లెన్స్ మాత్రం చాలా తక్కువకి వస్తుంది, జస్ట్ 20,000 లోపు వచ్చేస్తుంది. సో సరే ఇంకా ప్రైమ్ లెన్స్ తీసుకుందాం, కిట్ లెన్స్ వద్దులే అనేసి నేను ఓన్లీ బాడీ తీసుకున్నాను అండ్ ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. సో ఈ లెన్స్ బాడీ ఫిక్స్ చేస్తే మాత్రం అసలు లుక్ చాలా బాగుంది. అయితే దీన్ని నేను ఇంకా టెస్ట్ చేస్తున్నాను. దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పాటికి కెమెరా రివ్యూ కూడా పడిపోవాలి, బట్ చూస్తున్నా ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా చేస్తే క్వాలిటీ వీడియోస్ వస్తాయి, ఆ ఫోటోగ్రఫీ అన్ని చెక్ చేస్తున్నా. అన్ని బాగా చెక్ చేసిన తర్వాత ఒక 1 month కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్ మీతో ఒక 1 month తర్వాత షేర్ చేసుకుంటాను. ఒక డెడికేట్ వీడియో చేస్తాను, సోనీ ZV-E10 తీసుకోవచ్చా లేదా అని చెప్తాను. ఓవరాల్గా నాకు కంప్లీట్లీ ప్రస్తుతానికైతే నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఈ కెమెరాతో. కెమెరా మొత్తం మీద నాకు 70,000 వచ్చింది. ఆఫర్స్ అన్ని కలుపుకొని 70,000 రూపాయలకి కెమెరా అయితే వచ్చిందనమాట. విత్ లెన్స్ మొత్తం కలిపి 70,000 రూపాయలకి వచ్చింది. సో ఇది కొనడానికి కోసం స్టార్ట్ చేసి ఏవేవో కొనేసాను. యాక్చువల్లీ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే. అయితే వీడియోస్ కోసంగా నేను తీసుకున్నా మైక్. ఇది ఓకే బాగానే ఉంది కదా, ఆడియో బాగానే ఉంది కదా. వీడియో కోసంగా నేను సోనీ ZV-E10 తీసుకున్నా, అయిపోయిందా. ఇప్పుడు షార్ట్స్కి వెళ్తే, షార్ట్స్ నేను ఐఫోన్లో కొట్టేస్తాను, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఐఫోన్ క్వాలిటీ షార్ట్స్ వరకు ఓకే, వీడియోస్కి బాగుండదు కానీ షార్ట్స్ వరకు ఐఫోన్ కెమెరా ఓకే. ఐఫోన్తో నేను షార్ట్స్ కొట్టేయచ్చు, ఇబ్బందిలే. కానీ ఆడియో ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు వరకు నేను ఎలా తీసుకున్నానంటే ఆడియో ఇట్లా చైర్ మీద కూర్చొని ఇదే మైక్ పెట్టేవాడిని. ల్యాప్టాప్లో ఆడియో రికార్డ్ చేసి, ఫోన్లో వీడియో రికార్డ్ చేసి సింక్ చేసేవాడిని ఎడిటింగ్లో. సో అదేంటంటే చాలా కష్టం అయిపోయేది. పైగా నేను కదులుతా మూమెంట్ ఇస్తాను, నేనేం చేయలేకపోతుండేవాడిని. అంటే కూర్చొనే చేయాలి, ఇలా ఇక్కడ కూర్చొని చేస్తూ ఉండాలన్నమాట. లేసి అటు ఇటు నడుద్దాం, ఎక్కడైనా అవుట్డోర్ షూట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇంకిట్ట కాదు, ఒక వైర్లెస్ మైక్ తీసుకుందామని గ్రీనర్ రౌండ్ నుంచి ఒక మైక్ తీసుకున్నా. అది ఎందుకో నాకు క్వాలిటీ నచ్చల. అది
1500 ఉంటుంది. క్వాలిటీ నచ్చలా, ఒక 2-3 షార్ట్స్ చేశాను, ఎందుకో పక్కన పెట్టేశాను, నాకు నచ్చలేదు. ఆఫర్లో నాకు ఈ హాలీల్యాండ్ మార్క్ M1 దొరికింది. సో చాలా ప్రీమియం మైక్ అనమాట. ఈ యాక్చువల్గా ఈ మైక్ 13,000 రూపాయలు ఉంటుంది. ఈ మైక్ నేను 9,000 రూపాయలు కొనుక్కున్నాను కార్డ్ ఆఫర్స్తో కలిపి. దీనిలో మొత్తం మనకి 2 మైక్స్ ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది. సో ఇద్దరు మాడేటప్పుడు కాన్వర్జేషన్ లాగా పెట్టుకోవచ్చు, సింగిల్ మాడేటప్పుడు ఒక మైక్ యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఐఫోన్స్ కనెక్ట్ చేయడానికి లేదు, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వరకు వాళ్ళు పోర్ట్ ఇచ్చారు, అంటే కేబుల్ ఇచ్చారు బాక్స్లో. Type-C to 3.5 హెడ్ ఫోన్ జాక్ ఒక కేబుల్ ప్రొవైడ్ చేశారు బాక్స్లో. బట్ ఐఫోన్ కనెక్ట్ చేయాలంటే మీరు 3.5 హెడ్ ఫోన్ జాక్ టు లైట్నింగ్ పోర్ట్ తీసుకోవాలి. బాక్స్లో ఇవ్వలేదని చెప్పేసి నేను సపరేట్గా 3.5mm టు లైట్నింగ్ పోర్ట్ తీసుకున్నా. ఈ కేబుల్ నాకు పడింది 1,500 రూపాయలు పడింది, లోయెస్ట్ ప్రైస్ 1,500 పడింది. ఇది కొన్న తర్వాత ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే వేరే అదే పేరుతో వేరే మోడల్ ఉంది, అది వచ్చేటప్పటికి ఇంచుమించు 5,000 చిల్లరంతో ఉంది. ప్రస్తుతానికి నేనైతే ఇది 9,000 రూపాయలకి మైక్ కొన్నాను, 1,500 రూపాయలకి కేబుల్ కొన్నాను. మొత్తం మీద నాకు 10,500 అయింది. ఇప్పటి నుంచి మీకు షార్ట్స్లో మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయి, షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి నుంచి షార్ట్స్ వస్తాయి, వాటి క్వాలిటీ చెక్ చేయండి, మీకు అర్థమవుద్ది ఎందుకు తీసుకున్నాను, ఎందుకు 10,000 రూపాయలు పడతా కదా, ఇది మీకు తెలుస్తుంది. మైక్ 10,000 ఎవరైనా పెడతాడని మీరు అనుకుంటుండొచ్చు, బట్ ఇది అంత క్వాలిటీ ఇస్తుంది అనమాట. ఖచ్చితంగా వర్త్. మీరు అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినా ఎక్కువ రేంజ్ వస్తుంది, అన్ని విధాలుగా పనికి వస్తుంది మైక్ అయితే. అందువల్ల తీసి పెట్టేశాను. సో ఇది నా సెకండ్ ఇన్వెస్ట్మెంట్. అంతే అయిపోయింది, ఇంకా చాలే అనుకున్న టైంలో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లోనే డీల్ పడింది ఒకటి. అదే డిజిటెక్ 25 వాట్ స్టిక్ లైటింగ్ అనమాట. యాక్చువల్గా ఇది నేను కెమెరా కొనేటప్పుడే స్టోర్లో ఒక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను అనమాట. సో స్టిక్ లైట్ ఒకటి కావాలి అని చెప్తే వాళ్ళు చూపించారు, కానీ అది చాలా కాస్ట్ ఉంది. 13,000, 10,000, 8,000, 6,000 తక్కువ ఎవరు చెప్పట్లా. సరే ఇంకా అమెజాన్లో చూస్తే ఇది డిజిటెక్ ఉంది, కానీ ఇది మీకు ఇంచుమించు 5,700, 5,800 ఉంది. సరే ఇంకా కొందామా వద్దా అని యాడ్ టు కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నా, కొందామా లేదా అనేసి. సడన్గా ప్రైస్ డ్రాప్ అయింది, 3,700కి వచ్చిందనమాట. వెంటనే కొనేసాను. పనికొస్తుంది, ఎప్పుడో కూడా పనికొస్తుంది అని చెప్పి కొనేసాను. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుంది ఏంటని కూడా నాకు తెలియదు, ఇది యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే కూడా నాకు తెలియదు. కొనేసాను. సో కొనిన తర్వాత మాత్రం నాకు నిజంగా పిచ్చిగా నచ్చేసింది. తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చిందో లేదు చూసుకోండి, ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇది 3,800కి వస్తే మాత్రం అసలు బ్లైండ్గా తీసేసుకోండి. ఎప్పుడప్పుడు మీకు ఒకవేళ క్రియేటర్స్ ఎవరైనా చూస్తుంటే వీడియో ఏదో ఒక రోజు పనికి వస్తుంది. క్రియేటర్స్ అనే కాదు, మీకు నార్మల్గా మ్యారేజెస్లో కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా పనికి వస్తుంది. అయితే ఈ లైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా డోర్స్ లాగా ఉంటుంది. డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడే మొత్తం ఉంటుంది అనమాట. రిమోట్ కూడా ఇచ్చుంటారు బాక్స్లో. లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇలా లైటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కొన్ని వీడియోస్లో ఇట్లా ఫేస్ మీదకి వేసుకోవడానికి లైటింగ్ అలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మన ఇష్టం అనమాట, ఇది ఓన్లీ రెడ్ కాదు, మనకు కావాల్సిన కలర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పింక్ కావాలన్నా, వైలెట్, గ్రీన్, RGB కలర్స్ ఏదైనా సరే మీరు ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కొన్ని మోడ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇట్లా RGB లైట్స్ వెలుగుతూ, పార్టీ లైటింగ్ అని, ఫ్లేమ్ అని, ఒక ఫైర్ ఎఫెక్ట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ చూడండి, ఇది సైరన్, అంబులెన్స్, పోలీస్ సైరన్, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. దాదాపు ఒక 14-15 ఆప్షన్స్ ఉంటాయి. ఇది మీకు ఒకసారి మీకు డెడికేట్గా వీడియో చూపిస్తాను. డైరెక్ట్గా ఒక లైట్ లాగా మన ఫేస్ మీదకి ఇలా లుక్ వస్తుంది అనమాట. కొంచెం మంచి లుక్ వస్తుంది స్టూడియో లైటింగ్కి. సో ఇది చూస్తున్నాను, ఎక్కడైనా పెట్టడానికి సెట్ అవుద్దా లేదా అని చూస్తున్నాను. ఒకవేళ ఎక్కడైనా పెడితే సెట్ అవుద్ది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా మన స్టూడియోలో ఏదో ఒక రోజు వస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఐడియా లేదు, కొని పెట్టేశాను. ఏదో ఒక రోజు పనికి వస్తుంది అని చెప్పి కొని పెట్టేశాను. అండ్ తర్వాత బ్యాక్ లైటింగ్ చూస్తున్నాయి కదా, బ్లూ కలర్ లైటింగ్. ఇది కూడా దాదాపు 2,500 ఏమో కొన్నాను లైటింగ్. ఇంతకుముందు ఉండింది కానీ అది అంత ఫోక్స్ రావట్లేదు, అంత లైటింగ్ రావట్లేదు. సరే ఇది కొన్నాను. ఇది కూడా చూడాలి, ఇప్పుడే పెట్టాను. ఇది కూడా బాగానే లైటింగ్ వస్తుంది. సో మొత్తం మీద నాకు కెమెరా 70,000 రూపాయలు పడింది, మైక్ 10,000 రూపాయలు 500 పడింది, అండ్ ఇది 3,500 పడింది. ఈ గ్యాజెట్స్ అన్నీ కూడా నేను ఒక 90,000 లోపే కొనేసాను అనమాట. సో 90,000 ఎక్కడి నుంచి కొన్నాను, ఎక్కడి నుంచి వచ్చింది 90,000 అంటే కంప్లీట్లీ నా మొత్తం అమౌంట్ అంతా కూడా నేను యూట్యూబ్ నుంచి నేను సంపాదించిన డబ్బులే. ఇంట్లో వాళ్ళ దగ్గర అడగలేదు. ఇంట్లో ఇంకా అడగకూడదు, చాలా గలీజ్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ చేస్తా, ఇంట్లో డబ్బులు అడిగితే చాలా అసహ్యంగా ఉంటుంది. సో ఇంట్లో ఏం అడగలేదు, మొత్తం నేనే చాలా రోజులు సేవింగ్స్ చేసుకుంటూ మొత్తం పెట్టి కొనేసాను అనమాట. ఓన్లీ యూట్యూబ్ నుంచి మాత్రం మనకి అంత రెవెన్యూ లేదు, రాదు కూడా. ఏ టెక్ యూట్యూబర్ కన్నా మోస్ట్ డబ్బులు వచ్చేది అక్టోబర్లో అనమాట. బట్ అక్టోబర్లో వచ్చిన డబ్బులతో కూడా నేను ఈ కెమెరా కొనలేను, అంత తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. సో ఇంకా తప్పదు, ప్రమోషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ప్రమోషన్స్తో పాటు మనకి అఫిలియేట్ కూడా కొద్దిగా యాడ్ ఆన్ అవుతుంది, కానీ అఫిలియేట్ మరి అంత ఎక్కువ నేను రావట్లా. సో మోస్ట్లీ మనకు వచ్చేదంతా కూడా ప్రమోషన్స్ నుంచి ఎక్కువ వస్తుంది, అది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి. మీకు యూట్యూబ్లో మీకు ఏ ప్రమోషన్స్ కనిపించవు, నేను మోస్ట్లీ ప్రమోషన్స్ అవాయిడ్ చేస్తాను యూట్యూబ్లో. యూట్యూబ్ నేను ఒక కెరీర్గా తీసుకుందాం అనుకుంటున్నా. సో కెరీర్గా పెట్టేటప్పుడు దాని మీద మనం ప్రమోషన్స్ యాడ్లు వేయకూడదు, నాకు పర్సనల్గా నచ్చదు. బట్ ఇన్స్టాగ్రామ్ ఏంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్. నేను అనుకోలేదు అంత 1,35,000 ఫాలోవర్స్ వస్తారని నేనైతే అనుకోవాలా. దానితోడు మనకి కొన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి, మంచి అమౌంట్ ఇస్తున్నారు. ఎలాగైనా మీకు లాస్ రావట్లేదు అనుకున్నప్పుడు నేను ప్రమోషన్స్ చేస్తాను. లైక్ మొన్న 2 స్టోర్ విజిట్స్ చేస్తాను, బీ న్యూ స్టోర్ ఒకటి, సత్య స్టోర్ ఒకటి, ప్రమోషన్స్ చేస్తాను. సో వాటి వల్ల మీకేం నష్టం లేదు, జస్ట్ చూస్తారు, ఓకే అక్కడ ఆఫర్లు ఉన్నాయన్నమాట అని తెలుసుకుంటారు మీరు, అంతే. సో దానికి బ్రాండ్కి ఉపయోగం ఉంది, మీరు ఏదైనా కొనాలనుకుంటే మీకు ఉపయోగం, అంతే తప్ప ఈ బెట్టింగ్ యాప్స్ ఒక 10,000 వేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది, ఇట్లాంటి ఇవన్నీ నేను చేయను అనమాట. వాళ్ళు నాకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నా కూడా
అలాంటివి నేను చేయను. ఓన్లీ మీకు యూస్ఫుల్ అవుతే అసలు మీకు యూజ్ అవ్వకపోయినా పర్లే, అంతేకాని మీకు నెగిటివ్గా అంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేసేటట్టు మీ డబ్బులు లాస్ అయ్యేటట్టుగా చేసే ప్రమోషన్స్ అయితే నేను చేయను ఎట్టి పరిస్థితుల్లో. సో ఇది ఓవరాల్గా ఈ డబ్బులంతా కూడా యూట్యూబ్ నుంచి అండ్ అఫిలియేట్ నుంచి బ్రాండ్ ప్రమోషన్స్ వీటన్నిటి నుంచి కొంచెం కూడగట్టుకొని ఒక 2 monthsగా సేవింగ్స్ చేసుకొని మొత్తం పెట్టి కొనేసాను అనమాట. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కెమెరా కూడా నేను సపరేట్గా బాగా చెక్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా నేను ఈ కెమెరా సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను. అండ్ హాలీల్యాండ్ ఈ మైక్ కూడా మీరు కావాలంటే చెప్పండి, దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేస్తాను. కాకపోతే ముందే నేను టెస్ట్ చేయాలి, ఎంతసేపు బ్యాటరీ లైఫ్ వస్తుంది ఏంటి అనేది అంతా చెక్ చేసి, షార్ట్స్ చేస్తాడు కదా, షార్ట్స్ చేసి అసలు బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసి మీకు దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేస్తాను. బట్ ఈ లైట్ మాత్రం మీకు కావాలనుకుంటే షార్ట్ చేస్తాను, మరి ఫుల్ వీడియో చేయలేం, కానీ షార్ట్ వీడియో చేయమంటే చేస్తాను. సో ఇవి ఈ 4 గ్యాజెట్స్ కొన్నాను అనమాట ఈ దసరా సేల్లో. మీరు ఈ సేల్లో ఏం కొన్నారో కామెంట్ చేయండి. అండ్ చెప్పే కదా టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయి పెట్టుకోండి. సో ఇది వాటి వీడియో అయితే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.